ఈరోజు నేను ఒక మాట చెప్తాను, వింటారా? ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని. తెల్లవారేలోపే, ఒక నెల రోజుల్లోపే నేను అనుకున్న ఆశీర్వాదాలను వచ్చేయాలని అనుకోబాకండి. మీ కడుపున పుట్టిన పిల్లలు, మీరు కట్టుకున్న మీ భర్తలు, లేదా మీరు చేసుకున్న మీ భార్యలు క్రమక్రమంగా రోజు రోజుకి నెల నెలకి సంవత్సరానికి అంతకంతకు వర్ధిల్లుతూ వెళతారు. హల్లెలూయా. మీరు బ్రతుకు కాలమంతా అబ్రహాము ముసలితనం వరకు ఎలా ఆశీర్వదించబడ్డాడో మీరు కూడా అలాగే ఆశీర్వదించబడతారు. ఈ భూమి మీద మీకు కావలసినవన్నీ ఇస్తాడండి. ప్రభువు ఒక మాట చెప్పాడు, ఇదిగో మీరు వేసుకునే వస్త్రం కన్నా మీ దేహం విలువైంది, మీరు తినే ఆహారం కన్నా మీ ప్రాణం విలువైంది. ఈ సంగతి మీ దేవుడికి తెలుసు. మీరు ఏమి వెతుక్కోవాలి? మొదట ఈ సంపాదన కొరకే వెతుక్కోబాకండి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు దొరుకును అన్నాడు. మీకు అనుగ్రహించబడతాయి. నువ్వు అప్పుల్లో ఉన్నావు, నీకు డబ్బు కావాలి, నువ్వు దేవుణ్ణి వెతుకు. మొదట ఆయన రాజ్యాన్ని వెతుకో. ఎదుగో మీకోసం ఏర్పరిచిన ఈ రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అన్నాడు. ఆ రాజ్యం వైపు చూడాలి.